నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా భీమవరంలో షాకింగ్ కమెంట్స్ చేశారు. ఎన్నికల్లో డబ్బులు తీయాల్సిందే, ఓట్ల కోసం ఖర్చు పెట్టాల్సిందే అని ఆయన పార్టీ నాయకులను సూచించారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని తాను ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ఖర్చుకు ఒక్కో అభ్యర్థి పెట్టడానికి 45 లక్షల దాకా పెంచింది అని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం పవన్ కమెంట్స్ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. డబ్బులు ఖర్చు చేయమంటే రాజకీయం నడవదన్నారు జనసేన అధినేత పవన్. అందువల్ల డబ్బులు తీసి కనీసం తమ వెంట వచ్చిన వారికి భోజనాలు కూడా పెట్టలేకపోతే ఎలా చేస్తారు రాజకీయాలు అని ఆయన ప్రశ్నించారు. తన మీద అభిమానంతో క్యాడర్ నాయకులకు వెంట వస్తున్నారని, కానీ వారి కోసం డబ్బులు తీయాలి కదా, భోజనాలైనా పెట్టాలి కదా అని పవన్ అన్నారు. ఆయన అంతటితో ఆగలేదు. ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టం అని మరో షాకింగ్ స్టేట్మెంట్ ని ఇచ్చారు. ఓట్లు కొనలేని రాజకీయం దేశానికి వస్తే మంచిదే, కానీ ప్రస్తుతం దేశంలో చూస్తే ఎన్నికలు రాజకీయం అలా లేదు కదా అని ఆయన అసలు విషయమే చెప్పారు. ఈ దేశమంతా ఒక అందమైన అబద్ధం ఆడుతూ అందులో బతికేస్తుందన్నారు. వేల కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు చేస్తూ ఎవరూ బయటకు ఏమీ చెప్పకుండా గప్ చిప్ అన్నట్లుగా ఫుల్ సైలెంట్ గా అయిపోతున్నారని ఆయన సెటైర్లు వేశారు. డబ్బులు లేకుండా రాజకీయం చేయమని తాను ఎప్పుడూ చెప్పనని పవన్ అన్న మాటలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి. పవన్ ఈ తీరుగా ఎందుకు మాట్లాడారన్నదే ఇప్పుడు అందరిలో ప్రశ్నలుగా వస్తున్నాయి. రాజకీయాలంటేనే ఇప్పుడు ధన ప్రభావంగా మారిపోయాయి. ఎమ్మెల్యేలుగా పోటీ చేయాల్సిన వారు కనీసం 25-30 కోట్లైనా ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే ఎంపీ అభ్యర్థి అయితే కనీసం 100 కోట్లు ఖర్చు అనే లెక్క వేస్తున్నారు. ఈ డబ్బు అంతా ఎక్కడ బాహటంగా ఎవరూ చూపించరు. ఎన్నికల సంఘం లెక్కలకు సరిపోయేలా మాత్రమే చూపిస్తున్నారు. పవన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ కమెంట్స్ చేశారని అంటున్నారు. ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడం అన్నది కూడా ఒక ప్రచారంగా ఉంటూ వస్తుంది. ఇది ఇచ్చేవాడు తీసుకునేవాడు అన్నట్లుగా ఒక బహిరంగ రహస్యంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో పవన్ అన్న మాటలు వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. పోటీకి దిగినప్పుడు ఇద్దరు కలిసి ఒక ఆట ఆడుతున్నప్పుడు ప్రత్యర్థిని ఓడించడానికి ఆ పద్ధతిలోనే వెళ్లాలన్నది చాణక్య నీతి. ఇప్పుడు పవన్ అదే చెప్పారని అంటున్నారు. మరోవైపు చూస్తే జనసేనలో కూడా డబ్బున్న వారికే టికెట్ ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ఇవ్వడం లేదని అంటున్నారు. అయితే ఇలాంటి వాటికి కూడా పవన్ తన భీమవరం ప్రసంగంలో ఈ వ్యాఖ్యలతో జవాబు చెప్పారు. డబ్బు ఉంటేనే రాజకీయం చేయాలనే మాట ద్వారా పవన్ తన కొత్త రకం రాజకీయం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదని తెలుసుకున్నారని అంటున్నారు. ఏపీలో ఎన్నికలు ఈసారి హోరాహోరీగా ఉండబోతున్నాయని అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందువల్ల జనసేన కూడా అదే స్థాయిలో దిగాలన్న ఉద్దేశంతోనే పవన్ ఈ రకంగా చెప్పారని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ బోల్డ్ గా మాట్లాడిన ఇవి వాస్తవాలే అని అంటున్నవారు ఉన్నారు.